1975 జూన్ 25 ప్రపంచంలోనే పెద్ద అతి గొప్పదైన భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు. భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు. భారత రాజ్యాంగాన్ని, భారత హక్కుల్ని, ప్రజల హక్కుల్ని కాలరాసిన రోజు. ఇప్పుడే తమరం గారు చెప్పినట్టు దేనికోసం మేము పోరాడామని అనునిత్యం ఆలోచించి గోరా గారు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. అంటే అలాంటి ఘోర సంఘటన జరిగింది. అయితే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రభుత్వం దేశమంతా కూడా ఈ రోజు జరపాలి, మంచి చెడులకి వ్యత్యాసాన్ని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికారు. అయితే మనం ఒకసారి ఎమర్జెన్సీ చూస్తే 21 నెలలు అత్యవసర పరిస్థితి. ఆ అత్యవసర పరిస్థితిని కూడా ఆ రోజు మనం చూస్తే ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని జైల్లో పెట్టారు. సామాన్య ప్రజలను కూడా హింసించారు. నియంత్రిత ధోరణితో ముందుకు పోయారు. ఇంకొక పక్క న్యాయ వ్యవస్థలను కూడా కబళించే పరిస్థితికి వచ్చారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. ఒకటి కాకుండా ఎన్నో అరాచకాలు చేశారు. అయితే ఒక్కసారి మనం చూస్తే దీనికి కారణమేని చూస్తే ఆ రోజు అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12 ఒక తీర్పు ఇచ్చింది, ఎన్నిక చెల్లదు అని. ఎన్నిక చెల్లదు అంటే అనేక మార్గాలున్నాయి. ఆ రోజు ఎన్నిక చెల్లదన్నప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు ఇస్తూనే అపధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకునే హక్కు కూడా ఇచ్చారు. నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద ప్రజల దగ్గర పోయి మళ్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల మద్దతుతో మళ్లీ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి అహంభావం వచ్చినప్పుడు, ఓసారి నాకు ఎదురు లేదని గర్వం వచ్చినప్పుడు చేసే పనులు ఆ రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు మీరు చూస్తే మొత్తం పత్రికలపైన సెన్సార్లు పెట్టారు. చాలా పేపర్లు క్లోజ్ చేశారు. జర్నలిస్టులు అరెస్ట్ చేశారు. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ గాని, వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జార్జ్ ఫెర్నాండస్ ఒకరు కాదు, మన రాష్ట్రంలో కూడా అనేక మందిని జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మీసా కింద పెట్టి బలవంతంగా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన వాళ్లే ఇప్పుడే గుర్తు చేశారు ఏ విధంగా ఆ రోజు మీరు చూస్తే కుటుంబ నియంత్రణ కూడా బలవంతంగా. నేను కూడా ఒక సిద్ధాంతపరంగా ఆలోచించాను. జనాభా పెరుగుతా ఉంది, పెరిగిన జనాభాకు అనుగుణంగా వనరులు పెరగవేమో, దీనికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అవసరం అని చెప్పి కన్విన్స్ చేశాను. ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్లాను. కానీ